World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎలా ఉన్నాయంటే సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఉక్కబోత ఏ స్థాయిలో ఉందో వేడి ఏ స్థాయిలో ఉందో దానికి ఒక మెట్టు ఎక్స్ట్రా ఉందనే చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరు అక్కడ గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అనకాపల్లి నియోజకవర్గం. ఇక్కడ ఏ పార్టీ ఎవరి బరిలోకి దించింది, ముఖ్యంగా వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఏ పార్టీ ఎవరు బరిలోకి దించిందో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది మలసాల భరత్ను, అలాగే జనసేన బరిలోకి దించింది కొనతాల రామకృష్ణను. జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో భాగంగా కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగారు. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న మలసాల భరత్ ప్రొఫైల్ చూస్తే కనుక కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, ఎంబీఏ చదువుకున్నారు, తొలిసారి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇక అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీకి యజమానిన కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా ఈయనకి కలిసి వచ్చే అంశం. ఇక జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కొనతాల రామకృష్ణ. ప్రొఫైల్ చూస్తే కనుక ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక గవర సామాజిక వర్గానికి చెందిన నేత కొనతాల రామకృష్ణ. ఉద్యమ నేపథ్యం కూడా ఉంది ఈయనకి. 1989లో అనకాపల్లి ఎంపీగా 9 ఓట్లతో గెలిచి రికార్డు సృష్టించారు కొనతాల రామకృష్ణ. 1991లో మరోసారి ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. 1996లో ఎంపీగా పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. 2004లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. మంత్రిగా కూడా పనిచేస్తున్న అనుభవం కొనతాల రామకృష్ణకు ఉంది. ఇక అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక అనకాపల్లి లోక్సభ స్థానంలో భాగం అనకాపల్లి నియోజకవర్గం. అనకాపల్లి, కసింకోట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరి ఓట్ షేర్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనిస్తే కనుక గవర సామాజిక వర్గానికి సంబంధించి 60%, కాపు తెలగ సామాజిక వర్గానికి సంబంధించి 18%, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 7%, ఇతరులు 15%గా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ పార్టీలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి, అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించబోతున్నారు. నాయుడు, ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది మలసాల భరత్ను, అలాగే జనసేన పార్టీ బరిలోకి దించింది కొనతాల రామకృష్ణను. ఇక్కడ ఇండివిజువల్గా అంటే అభ్యర్థులకు సంబంధించి కలిసి వచ్చే అంశాలేంటి, పార్టీల పరంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి, అలాగే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి నాయుడు? సచిన్, రాష్ట్రంలో రాజకీయం ఒక ఎత్తు అయితే అనకాపల్లి రాజకీయం మరొక ఎత్తు అని చెప్పొచ్చు. మొన్నటి వరకు అనకాపల్లి రాజకీయం టీడీపీ పక్కా విన్ అని చెప్పి అనుకునే తరుణంలో లాస్ట్ మూమెంట్లో ఆ సీటును కొనతాల రామకృష్ణ గారికి వెళ్ళింది. కొనతాల రామకృష్ణ అనకాపల్లికి పరిచయం లేని వ్యక్తి అని చెప్పొచ్చు. ముఖ్యంగా రాజకీయాల్లో ఎక్కువగా ఉన్న వ్యక్తి. 2 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి అనుచరుడుగా పూర్తిగా మంచి పేరైతే ఉంది. గత ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ ఆహ్వానించిన ఆయన సిద్ధాంతాలకు లోనుగా అయితే వెళ్ళలేదు. పూర్తిగా ఆయనకి వైసీపీ నుంచి ఆహ్వానాలు అందిన ఆయన ఇష్టం లేక వెళ్ళలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ ఆశయాల్లో నడవాలని, ఆయన అడుగుజాడల్లోనే నడవాలని చెప్పి ఆయన పార్టీలో చేరడంతో పూర్తి అనూహ్యంగా అక్కడ టీడీపీ నుండి పేల గోవింద్ ఉన్న వ్యక్తి. ఈ పేల గోవింద్కి టికెట్ అనుకుని చాలామంది అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా అక్కడ సీటు కొనతాల రామకృష్ణకి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరోపక్క మలసాల భరత్ చూసుకుంటే అది వైసీపీ కొత్త క్యాండిడేట్ అని చెప్పొచ్చు. మొన్నటి వరకు మంత్రిగా గుడివాడ అమర్నాథ్ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే మలసాల భరత్ని కొత్తగా తెర మీద తెచ్చి ఆయన కాపునేత చెందిన వ్యక్తి. రాజకీయాల్లో కొత్త, కానీ ఆయన కుటుంబం అత్తమామలో పూర్తిగా రాజకీయాల్లో ఉన్నవారు. వాళ్ళ అమ్మగారు జడ్పీటీసీ, ఎంపీటీసీ చిన్న చిన్న పదవులు కూడా చేసిన పరిస్థితి. ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి కూడా వాళ్ళు నమ్ముకున్న పరిస్థితి. అనకాపల్లి ఎక్కువగా చూసుకుంటే గవర సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా 60% పైగా గవర సామాజిక వర్గం ఉండడంతో మిగతా 20 కాపు, తర్వాత మిగతా 20% ఇతర సామాజిక వర్గాలు అనుగుణంగా ఉండదు. విజయం బేస్ చూసుకుంటే పూర్తిగా మలసాల భరత్, కొనతాల రామకృష్ణ చూసుకుంటారు. అనుభవం ఉన్న వ్యక్తి కొనతాల రామకృష్ణ, అనుభవం లేని వ్యక్తి మలసాల భరత్. అయినా సరే ప్రజల్లోకి వెళ్తూ తప్పకుండా నేను గెలుస్తానని మరోపక్క మలసాల భరత్ చెప్తుంటే, కొనతాల రామకృష్ణ ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని కొనతాల రామకృష్ణ గారు చెప్తున్నారు. 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా అనకాపల్లి రాజకీయం ఒక సరికొత్త రాజకీయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ
పేరుగాంచిన మంత్రులు కూడా ఉన్న పరిస్థితి. దాడి వీరభద్ర కూడా అక్కడి నుంచే మంత్రిగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి. పూర్తిగా చాలామంది కూడా రాజకీయాలకు ఓనమాలు నేర్పిన ప్రాంతం అనకాపల్లి ప్రాంతం అని కూడా చెప్పవచ్చు సచిన్. నాయుడు, ఎందుకంటే ఇక్కడ వైసీపీకి సంబంధించి కావచ్చు, లేకపోతే జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఆఖరి నిమిషం వరకు కూడా పేర్లలో మార్పులు జరిగిన సందర్భం అంటే అఫీషియల్గా వచ్చేంత వరకు కూడా వైసీపీ గురించి చూసుకుంటే కనుక గుడివాడ అమర్నాథ్ పేరు వినిపించింది. అక్కడ జనసేన పార్టీకి చూసుకుంటే కనుక నాగబాబు పేరు వినిపించింది. కూటమి గురించి మాట్లాడుకుంటే మీరన్నట్టుగా పీలా గోవింద్ పేరు కూడా వినిపించింది. ఇన్ని మార్పులు జరిగిన నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి పార్టీలు, ముఖ్యంగా అసంతృప్తుల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేకపోతే కూటమిలో భాగంగా వారిని ఎలా చల్లార్చే ప్రయత్నం చేస్తుంది? వైసీపీ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది ఇక్కడ? అవును సచిన్, పూర్తిగా చూసుకుంటే ఇక్కడ ముందుగా టికెట్ అనుకున్న పీలా గోవింద్ అయితే ముందు ఎప్పుడైతే కూటమి ఒకేంది అవుతో ఆయన సర్దుమునిపి జనసేనకి అయితే టికెట్ ఇవ్వడం జరిగింది. మరోపక్క మొన్నటి వరకు అక్కడే గుడివాడ అమర్నాథ్ ఆయన అనకాపల్లి నుంచే పోటీ చేస్తారని చెప్పిన ఆయన అనూహ్యంగా కొత్త వ్యక్తిని మలసాల భరత్ను ప్రవేశపెట్టడంతో ఆ సీటు పూర్తిగా భరత్కే కేటాయించారు. దీంతో అమరు కూడా పూర్తిగా మా పార్టీ సహకారం చేస్తారని, తప్పకుండా విజయం సాధించాలని చెప్పేసి భరత్ని ఆయన అనుచరులను కూడా ఆయనకి చెప్పడం జరిగింది. మరోపక్క కొంతాల రామకృష్ణని పూర్తిగా చూసుకుంటే అక్కడ టీడీపీ అభ్యర్థులను కూడా పూర్తిగా ఈయనకే సపోర్ట్ చేయాలని చంద్రబాబు కూడా అధిష్టానం బొజ్జగింపు అయితే చేయడం జరిగింది. పీలా గోవింద్ మొత్తం అన్ని కూటములు తప్పనిసరిగా కొంతాల రామకృష్ణ ఎమ్మెల్యేగా గెలిపించాలని అయితే చెప్పడం జరిగింది. మరోపక్క వైసీపీ కూడా పూర్తిగా ధీటుగా వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే మలసాల భరత్ యువకుడు, పూర్తిగా ఆయనకి అమెరికాలో పలు కంపెనీలు కూడా ఉన్నాయి, పారిశ్రామికవేత్త కావడంతో రాజకీయాలు నాకు కొత్త కావచ్చు కానీ మా కుటుంబానికి కొత్త కాదని ఆయన ఓ పక్క చెప్తుంటే, మరోపక్క కొంతాల రామకృష్ణ ఉద్యమ నేత అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన సమస్యల మీద చాలా అవగాహన ఉంది. మరోపక్క ప్రత్యేక హోదా విషయంలో కానీ, అలాగే సుజల స్రవంతి ఉత్తరాంధ్ర పలు ప్రాంతాల ప్రాజెక్టుల విషయంలో కానీ ఎక్కువగా ప్రశ్నించే వ్యక్తి కొంతాల రామకృష్ణ. అలాంటి కొంతాల రామకృష్ణ పూర్తిగా నాకు ఎన్నో సమస్యలపై అవగాహన ఉంది, అనకాపల్లిని మారుస్తాను, ఈసారి ఎమ్మెల్యే గెలిస్తా అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది అనకాపల్లి. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం అనకాపల్లిలో ఎవరు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారనే ఉత్కంఠ మాత్రం అక్కడ పెద్ద చర్చకే దారితీస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే యువకుడిగా మలసాల భరత్ అక్కడ బరిలోకి దిగుతుంటే కనుక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్గా కొనతాల రామకృష్ణ జనసేన నుంచి బరిలోకి దిగిన నేపథ్యంలో ఏం జరగబోతోంది, అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే కనుక జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.